ఎక్కడైంది ఆంధ్రాలో? ఆంధ్ర కర్నూలు జిల్లా. బాబు గారు సీఎం గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు బాగుందా? బాబు గారి హయాంలో బాగుందా? జగన్ గారి హయాంలో? జగన్ గారి అభిమానంలో బాగుంది. ఎందుకని 9 నెలలు అవుతుంది ఇప్పుడు ఎక్కి చెప్పినాడా ఒక్కటన్నా ఏమైనా చేసినాడా? ఏం చేయలేదు. చెప్పిన దానికి ఏం చేయలేదు. జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేసినాడు? రైతు భరోసా చెప్పినాడు. నేను రైతు భరోసా చెప్పినాడు. వాళ్ళకు అన్ని ఇచ్చినాడు. ఆటో వానికి ఇచ్చినాడు. చెప్పినవెల్లా మంగళోళ్ళకి ఇచ్చినాడు. సాకులోళ్ళకి ఇచ్చినాడు. ఆ ఉత్తికి ఇచ్చినాడు. ఎంత పిల్లలు ఉంటే ఇంట్లో ఒక్కరికే ఇవ్వాలని ఒక్కరికి ఇచ్చినాడు. వీడు అందరు ఎంతమందిని పుట్టించుకొని ఇచ్చానని చెప్పిన ఆయన ఇయ్యలేదు. చంద్రబాబు రైతు భరోసా ఇచ్చాడు, అన్ని ఇచ్చినాడు. జగన్ అన్ని చేసినాడు. యావి తక్కువైనాయి, ఏవి తక్కువ కదా. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు మరి జగన్? ఏముండాయి? 11 సీట్లు ఉంటే ఏమని పోవాలా? ఎందుకు పోయి కొట్టాడాలా? వాళ్ళే దండిగన్నారు. అందుకు రాకుండా కూర్చున్నాడు. 11 సీట్లు ఇచ్చిన ప్రజల కోసం అయినా సరే వెళ్ళాలి కదా. వెళ్ళడానికి ఎందుకు పోవాలా? ఏం పోయి ఏం లాభము అని పోలే. సంఖ్య లేనప్పుడు పోయి ఏం లాభం? సంఖ్య అంటే 11 మంది ఏమైనా నడిచారు. 11 మంది మీద ఈ 124 మంది పడిపోతారా? ఖచ్చితంగా పడిపోతారు. ఇవి మోసం చేసినది 11 సీట్లు వచ్చినాయి అంతే. లేకపోతే అంత కొత్తకొచ్చు. నెక్స్ట్ మళ్ళీ జగన్ సీఎం. జగన్ సీఎం. ఈసారి ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఈసారి మళ్ళీ జగన్ జైల్లో పెట్టి కాకయ్యా జగన్ సీఎం. జైల్లో పెట్టా వేసేటోళ్ళు వచ్చారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఏమో మనకు తెలియదు. ఎందుకు పెట్టారంటారు వల్లభనేని వంశీని? ఎందుకు అరెస్ట్? అందరినీ ఇట్లా దొప్పుతా పోతుంటే అందరిని దొప్పుతుంటారు. ఇంకా అందరిని దొప్పితే విజయసాయి రెడ్డి యా పార్టీకి అని ఇట్లా భయపడి ఆస్తులు కాపాడుకొని పోతారు. పోయేటోళ్ళ నుంచి రెడ్డి ఎందుకు పోయాడు అంటే ఇలాగే జైల్లో పెడతారని భయం వేసిపోయాడు. అందుకే అవి జైల్లో పడతారనే ఆస్తులకు అందుకే కొడాలి నాని కానీ వీళ్ళల్లా భయపడతారు. జగన్ గారిని కూడా పెడతారా మరి జైల్లో? పెట్టేటట్టున్నారు. ఊపిరి వచ్చే పెట్టేటట్టున్నారు. వాళ్ళు ఎన్ని తిప్పలు అన్నా ఎన్ని చేసినా జగన్ వస్తాడు సీఎం. జగన్ సీఎం. వాడు అన్న క్యాంటీన్ పెట్టినాడు. ఒక అన్నం క్యాంటీన్ కాడ ఒక 100 భోజనాలు ఇచ్చాడు. ఇంకా అన్నం లేదంటాడు. ఇంకా పానేత చెప్పినా మేము చేయలేవని ఆ మాట అన్నాడు. చేయలే. వీడు చేర్చాను అన్నాడు. బస్సు ఎక్కించా అన్నాడు. బస్సు ఎక్కేలే. బస్సు ఎక్కాడు. పోయినసారి జగన్ గారికి 150 సీట్ల దాకా వచ్చినాయండి. ఈసారి కూటమికి 164 సీట్లు వచ్చినాయి. మరి మళ్ళీ జగన్ గారికి ఈసారి ఎన్ని వస్తాయి? 125 తక్కువ రావు. నెక్స్ట్ 120 తక్కువ రావు. జగన్ పక్క సీఎం. గడన పడతాడు. ఇంకా ఇప్పుడు 11 సీట్లు అని ఊరికి బెదిరించినారు. వాడు అప్పుడే 166 సీట్లు సొంత పార్టీ పెట్టినప్పుడు 66 సీట్లు తెచ్చుకున్నాడు. 66 సీట్లు తెచ్చుకున్నాడు. ఎక్కడ యా ముఖ్యమంత్రి అయినా చేసినాడు ఇట్లా ఇంటికి డోర్ డెలివరీ పింఛను యా నాయకుడు చేయలేదు. ఇండియాలో ఎక్కడైనా చేయలేదు. ఈ నాయకుడు చేసినాడు. మళ్ళీ జగన్ గెలిపిస్తారు. జగన్నే గెలిపించారు.